హలో అండి, నేను ఎందుకు ఈ బాదం పప్పు కట్ చేస్తున్నానో తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడకుండా ఇక్కడే చూసి కామెంట్ చేయండి. సో ఎందుకు ఇలా కట్ చేశాను అన్నీ అనేసి చెప్తానమాట. ఫస్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే గుమ్మడికాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి గీలో ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకొంచెం గీ వేసి అదే బాండీలోకి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాల్నట్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లాక్ సీడ్స్ అలాగే నువ్వులు ఇవి కూడా వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలి, హైలో అస్సలు పెట్టుకోవద్దు. సో అవి వేగిన తర్వాత చియా సీడ్స్ అలాగే ఇంకొక సీడ్స్ వేసాను, గసగసాలు అంటారు కదా, అవి కూడా వేసాను. సో అవి కూడా వేసి ఫ్రై చేసుకొని మనం ఇందాక తీసుకున్న దాంట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం గీ వేసి దీన్ని కొంచెం వేడి చేయాలన్నమాట. ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నాను మీకు. సో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నాను. నాకెందుకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బయట తీసుకుంటే చాలా స్వీట్గా అనిపిస్తుంది, మరి వాళ్ళు ఏం కలుపుతారో తెలీదు. సో అందుకని ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉన్నాయి. నాకు ఇంట్లో చాలా బాగా నచ్చాయి. సీడ్స్ అన్ని పంట కింద తగులుతూ మంచి టేస్టీగా అనిపించాయి. సో ఈ వీడియో కింద బాయ్ బాయ్.